ముందుగా మన గౌరవ అధ్యక్షులు రాజాబాబు గారికి, ఎమ్మెల్యే విజయశ్రీ గారికి, పాదసారథి సార్ గారికి ధన్యవాదాలు. పిలవగానే వస్తున్నారు. ఇప్పటికీ చాలా సార్లు మనం పోయి ఇన్వైట్ చేసిన ప్రతిసారి మన ఎమ్మెల్యే గారు మనం పిలవడం వెంటనే ఎటు చిన్నది పెద్దది అనే కార్యక్రమం ఏం కాదు, మనం ఇన్వైట్ చేయడంతో వెంటనే మనల్ని రావడం, మన కార్యక్రమానికి అటెండ్ అవడం మనకి ఇంత చాలా గర్వకారణం. ముఖ్యంగా మనం ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మన కోలాటం వాసవి కోలాటం టీం వాళ్ళని చిన్న సన్మాన సత్కారం చేద్దామని చెప్పనేసి ఇక్కడికి సమావేశం అయ్యాం. అసలు ఎందుకు చేయాలి వీళ్ళకి, వీళ్ళు చేసిన సొంపేది వీళ్ళకి మనం సన్మానం చేసేంత పరిస్థితి ఏంటి అని అంటే నేను చెప్తాను. నాయుడుపేట ఆరోగ్య సంఘం వారికి ఒక మహిమల మాదిరి మనకి ఈ పోరాట టీం వారు మాత్రం మన కార్యక్రమాలు ఎప్పుడు ప్రోగ్రామ్ చేసినా దాంట్లో ఖచ్చితంగా వాళ్ళ భాగం ఉంటుంది. వాళ్ళు ప్రేమ లేకుండా మనం చేసిన ప్రోగ్రామ్స్ ఇప్పటి వరకు ఎక్కడ ఏమీ లేవు. మన కుంభాభిషేకం కానించి, మన జరిగిన వినాయక ఉత్సవం కానించి, నా ప్రమాణ స్వీకారం రీసెంట్ గా జరిగింది, అక్కడి నుంచి నిన్న జరిగిన మన దసరా ఉత్సవాల వరకు ప్రతి కాడ వాళ్ళు పాల్గొంటున్నారు. ప్రతి కాడ వాళ్ళు ప్రోగ్రామ్స్ ఇచ్చారు. వాళ్ళ చేయూతనంత వరకు ఇంచుమించుగా ఈ 4-5 సంవత్సరాల్లో అసలు లెక్కలేనని ప్రోగ్రామ్స్ ఇచ్చి మనకి ఎంతో సహాయ సహకారాలు అందించారు. అందుకని వాళ్ళకి చిన్న కానుకగా తెలుస్తున్నాం. ముందుగా మన ఎమ్మెల్యే గారు విజయశ్రీ గారికి పసుపు కుంకుమ, మన ఆడపడుచు మాదిరి, మన ఇంటి ఆడపడుచు మాదిరి ఆమెను మనలో ఒకరు కాబట్టి మన ఆర్యవైశ్య సంఘం తరఫున ముందు ఆమెను గౌరవించి ఆ తర్వాత మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మన టీం వారికి కూడా అందించగలుగుతాం. జై వాసవి.